ఈరోజు కడుపు మంటతో ఆకలి కోతతో ఈరోజు ధర్నా చేపట్టినాము. మున్సిపల్ ముట్టడని చెప్పి ధర్నా పట్టాము. 11 గంటలైనా ఏ మున్సిపల్ అధికారి గాని, మున్సిపల్ కమిషనర్ గాని, చైర్మన్ గాని, అటెండర్ గాని ఇంతవరకు హాజరయ్యి మా మాటకు మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు. ఈ రోజు బీద బిక్క అనంతపూర్ రోడ్లోని ఇరువైపులా, గుంటగల్ రోడ్లోని ఇరువైపులా చిన్న చిన్న షాపులు పెట్టుకుని గృహాలు నిర్మించుకొని 100 సంవత్సరాలు కూడా అక్కడ జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ రోజు 100 ఏళ్ళైతుంది. ఈ రోజు కేవలం ఒక ధనార్జించడం కోసం ఆల్రెడీగా రోడ్డు వేసే ప్రతిపాదన కానీ నేషనల్ 63 లేదు. కేవలం ధనార్జన కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక్కొక్క రూమ్ కి 8 నుంచి 15 లక్షల వరకు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మినిమం 20 కోట్ల వరకు ధనార్జన చేయడానికి మున్సిపల్ కమిషనర్ తదితర నాయకులు దీనిపైన పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. పేదల కడుపు కొట్టడం చాలా అన్యాయం. రోడ్డు వైడర్స్ మున్సిపాలిటీ ఇంప్రూవ్మెంట్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు అధికారులు. మాకు కానీ సంతోషమే. మున్సిపాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడైతుంది? రోడ్డు వైడర్స్ అనేది ఉండాలి. రోడ్డు వైడర్స్ అనే ప్రతిపాదన లేదు. ఆర్ఎంపీ రోడ్డు ప్రతిపాదనే నేషనల్ 63 లేదు. మరి ఈ రోజు నేషనల్ 63 ప్రతిపాదన లేనప్పుడు మున్సిపాలిటీ వారికి ఎటువంటి అధికారం లేకుండా కానీ అక్కడ ఉండే వారికి, చిరు వ్యాపారస్తులకు, పేదవారికి నోటీసులు ఇచ్చి రాత్రి తొలగించాలంటే ఈ ఎన్ఐని మేము ఏపీపీసీ సంఘం తరఫున, సిపిఐ తరఫున, ఎంఆర్పీఎస్ తరఫున అన్ని రాజకీయ పార్టీల తరఫున మేము ఖండిస్తున్నాం. అంతేకాకుండా ప్రధానంగా గాంధీ చౌక్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ మధ్యలో గల పాత బస్టాండ్ లో అక్రమంగా 54 కాంప్లెక్స్ నిర్మించారు. అవి ఆర్ఎంపీ ప్లేస్ లోనే ఉన్నాయి. దానికి అడిగే దిక్కు లేదు. సమీపం రోడ్డు నుంచి 12 అడుగులు 13 అడుగుల దూరం ఉన్నాయి. అవి చూసుకోకుండా, ప్రధానంగా నేషనల్ 33లో చూసుకోకుండా అనవసరంగా నేషనల్ 63 రోడ్డుకు దూరంగా 25 అడుగులు దూరంగా ఉన్న వారిపై అక్రమంగా నోటీసులు ఇచ్చి, వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా నోటీసులు ఇచ్చి అప్పటికప్పుడు ఖాళీ చేయించి అదే ఆర్ఎంపీ ప్లేస్ లో రూములు నిర్మించి ధనార్జన చేయడానికి 20 కోట్లు స్కామ్ చేయడానికి ఈ పొద్దు మున్సిపల్ కమిషనర్ గారు తదితర నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. పేదల కడుపు కొట్టి ఈ రకంగా చేస్తున్నందుకు పూర్తి స్థాయిలో మేమంతా నాయకులు పూర్తిగా ఖండిస్తూ దీన్ని ప్రతిఘటిస్తూ ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు దానికి సమాధానం చెప్పాలని మేము ఇటుకు వచ్చింటే ఒక ఆఫీసర్ గాని, ఒక నాయకుడు గాని, అటెండర్ గాని సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈ రోజు రాక్షస పరిపాలన మున్సిపాలిటీలో జరుగుతుంది. ఒకరు ఈ విషయమై కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో స్పందించి తదితర ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని పేద ప్రజలైన మాకు న్యాయం జరగాలని ఏపీపీసీ సంఘం తరఫున మరియు ఇక్కడ వచ్చే బీజేపీ అందరి తరఫున కోరుకుంటున్నాం. జై హింద్, జై బీజేపీ, జై బహుజన్, జై బహుజన్.